వివో X200T అండ్ X200FE. అసలు ఏ మొబైల్ కొనాలని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది, నాకు తెలుసు. అందుకే మీకోసం ఈ వీడియో తీసుకొచ్చా. రెండిటికి 5000 డిఫరెన్స్ ఉంది. ఈ 5000 సేవ్ చేసుకుని ఈ మొబైల్ కొనుక్కోవడం బెటరా, లేదా 5000 ఎక్కువ పెడితే మీకు ఈ మొబైల్ ఏమొస్తాయి X200Tలో? ఈ కన్ఫ్యూజన్ మొత్తం మీకు తీర్చేస్తాయి ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి. ముందుగా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్ లోకి వెళ్తే మీకు హైప్ బటన్ కనబడుతుంది. సో హైప్ ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు హైప్ ఇవ్వడం వర్త్ అని మీరే ఫీల్ అవుతారు. డిపార్ట్మెంట్ వైజ్ గా వెళ్దాం. మామూలుగా యాజ్ యూజువల్ గా మనం ఎప్పుడు చేసేలాగే ఫస్ట్ ప్రైజింగ్ తో మొదలు పెడదాం. X200FE ప్రెసెంట్ 55,000 ఉంది. 5,000 ఆఫర్ ఇస్తారు, మీకు 50,000 కి వస్తుంది. కానీ X200T వచ్చేటప్పటికి 60,000 ఉంది. దీనికి 5,000 ఆఫర్ ఇస్తే ఆఫర్ లో 55,000 వస్తుంది. సో ఆఫర్ ఉన్నా లేకపోయినా రెండింటికి డిఫరెన్స్ ఒక 5,000 ఉంటుంది. అందువల్ల ఇక్కడ ప్రైజింగ్ ని కన్సిడర్ చేయాలి అనుకుంటే X200FE పాయింట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా అన్బాక్సింగ్. రెండు ఒకటే కంపెనీ మొబైల్, రెండు X సిరీస్ వే, రెండు బాక్సులు చూడడానికి ఒకేలా ఉంటాయి. రెండిట్లో మొబైల్ ఫోన్స్, బ్యాక్ కేస్ వస్తుంది, 90 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు, Type A to Type C కేబుల్ ఇస్తారు. రెండు మొబైల్స్ కి అన్బాక్సింగ్ మొత్తం సేమ్ గా ఉంటుంది. సో నేను ఇక్కడ రెండింటికి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో రెండు మొబైల్స్ బ్యాక్ సైడ్ గ్లాస్ తోనే వస్తాయి. అండ్ రెండు మ్యాట్ ఫినిష్ లే, మీకు రెండింటికి ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయవు. సైడ్ రెండు మెటల్ ఫ్రేమ్స్ తో వస్తాయి. ఫ్రంట్ కూడా రెండు షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ యూజ్ చేశారు. మొత్తం బిల్డ్ క్వాలిటీ అంతా సేమే ఉంటది, మీకు ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. రెండిట్లో IP68, 69 రేటింగ్ ఉంటది. కానీ ఒకటి కాంపాక్ట్ మొబైల్ X200FE, ఇంకోటి నార్మల్ సైజ్ మొబైల్. ఒకసారి మీకు నేను ఇలా పెట్టి చూపిస్తాను డిఫరెన్స్ ఎంతో. చూడండి, ఈ కాంపాక్ట్ X200FE ఎంత చిన్నదిగా ఉందో చూడండి, చూడండి పెద్దదిగా ఉంది. సో ఈ సైజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది మీకు. అండ్ దానివల్ల కొంచెం వెయిట్ కూడా పెరుగుతుంది. ఇది ఫస్ట్ X200FE 190 గ్రామ్స్ ఉంటుంది. X200T వచ్చేటప్పటికి 203 గ్రామ్స్ ఉంటుంది. ఒక 13 గ్రామ్స్ ఎక్కువ ఉంటుంది ఇది వెయిట్ దీంతో పోలిస్తే. బట్ థిక్నెస్ రెండు ఒకటే థిక్నెస్ తో ఉంటాయి. 7.9 mm థిక్నెస్ ఉంటుంది. సో థిక్నెస్ లో మీకు ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, ఓన్లీ వెయిట్ లో డిఫరెన్స్ కనబడుతుంది మీకు. ఎందుకంటే కొంచెం పెద్ద మొబైల్ కదా ఇది, అందువల్ల మీకు వెయిట్ లో అనిపిస్తుంది. బట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ రెండు సేమే కాబట్టి నేను ఇక్కడ రెండింటికి పాయింట్లు ఇస్తాను. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే X200FE 6.3 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది LTPO డిస్ప్లే. కానీ X200T విషయానికి వస్తే 6.67 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లేనే ఉంటుంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది LTPS డిస్ప్లే. X200FE లో LTPO ప్యానల్ యూజ్ చేశాడు, కానీ X200T లో వచ్చేటప్పటికి LTPS యూజ్ చేశాడు. మీకు సింపుల్ గా చెప్పాలంటే, మీకు ఇది నేను చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను. రెండు మొబైల్స్ పక్క పక్కన పెట్టి ఇక్కడ రిఫ్రెష్ రేట్ చూడండి మీరు. X200T లో అది 60Hz లేదా 90Hz లేకపోతే 120Hz ఇక్కడ వరకే అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ X200FE LTPO ప్యానల్ చూడండి, 1Hz నుంచి 120Hz వరకు మనం చేసే పని బట్టి అది అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏ అప్లికేషన్ కి ఎంత అవసరమో అంత రిఫ్రెష్ రేట్ తీసుకుంటుంది X200FE, ఎందుకంటే LTPO డిస్ప్లే కాబట్టి. LTPS డిస్ప్లే అలా కాదు, 60, 90, 120 ఇలా వరకే ఉంటాయి. సో దీనివల్ల మీకు ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. దీంట్లో బ్యాటరీ కొంచెం తక్కువ అవుతుంది LTPO వల్ల. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ LTPO కి LTPS కి. బట్ రెండు 1.5K AMOLED డిస్ప్లేలు, సేమ్ డిస్ప్లేస్, పిక్సెల్ పర్ ఇంచ్ PPI అంటారు. ఇవి కూడా రెండు సేమ్ ఉంటాయి. 460 PPI తో వస్తుంది రెండు మొబైల్స్. మీకు చూడడానికి కూడా ఎక్కడ డిఫరెన్స్ అనిపించదు. వీడియోస్ చూసేటప్పుడు రెండు ఒకేలా ఉంటాయి, అసలు ఏమాత్రం చేంజ్ అనిపించదు. అసలు కలర్స్ లో కానీ ఆ బ్లాక్స్ లో కానీ ప్రతి దగ్గర మీకు డిఫరెన్స్ అసలు నోటీస్ చేయరు మీరు. అలా ఉంటాయి, రెండు సేమ్ డిస్ప్లేస్ కాబట్టి. ఓన్లీ సైజ్ చేంజ్ ఉంటుంది అంతే, రెండు సేమ్ డిస్ప్లేస్. సో మీకు ఎక్కడ డిఫరెన్స్ అయితే అనిపించదు. పీక్ బ్రైట్నెస్ కూడా రెండిట్లో 5000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తాయి. మీరు సన్లైట్ లో మామూలుగా డెలివరీ బాయ్స్ వీళ్ళకి ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకున్నా మీకు బాగా కనిపిస్తాయి. మీరు ఎండలో బయట యూజ్ చేస్తున్నా నో ప్రాబ్లం, మంచిగా అనిపిస్తాయి. బట్ ఈ డిస్ప్లేలో ఇంకో చేంజ్ ఉంటుంది, అది ఫింగర్ ప్రింట్ విషయంలో. X200T వచ్చేటప్పటికి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. X200FE వచ్చేటప్పటికి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఈ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అనేది మీకు ప్రొటెక్షన్, సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తే X200FE కి అన్లాక్ చేయడానికి చాలా కింద ఇచ్చాడు, కానీ T కి పైన ఇచ్చున్నాడు చూడండి. సో మీకు ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ గా ఉంది X200T లో. ప్లస్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఇది జస్ట్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్, బట్ ప్లేస్మెంట్ కూడా కింద ఉంది. సో ఇది టోటల్ గా మీకు డిస్ప్లే విషయం అర్థమైంది అనుకుంటాను. డిస్ప్లే చూడడానికి సేమ్ ఉంటాయి, కానీ చేంజెస్, మేజర్ చేంజెస్. ఒక అడ్వాంటేజ్ మనకు X200FE లో ఉంటుంది LTPO డిస్ప్లే, అండ్ డిసడ్వాంటేజ్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. బట్ దీంట్లో డిసడ్వాంటేజ్ LTPS డిస్ప్లే, బట్ అడ్వాంటేజ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ప్లేస్మెంట్ సరిగ్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఇవన్నీ, ఒక దాంట్లో డిసడ్వాంటేజ్ ఉంది, ఒక దాంట్లో అడ్వాంటేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ రెండింటికి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ రెండు మొబైల్స్ లో సౌండ్ ఇది కూడా సేమే ఉంటాయి. రెండు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. రెండిట్లో డాల్బీ అట్మాస్ లేదు, రెండిట్లో సూపర్ ఆడియో అని ఉంటుంది. ఎందుకంటే రెండు ఒకటే బ్రాండ్ నుంచి వస్తున్నాయి కదా. సో వివో వాడిది సూపర్ ఆడియో అని ఉంటుంది. ఒకసారి సౌండ్ మీరు వినండి. నాకు
నాకైతే ఎక్కడ చేంజ్ అనిపించలేదు, రెండు ఒకేలా ఉన్నాయి. సో నేను ఇక్కడ సౌండ్ కూడా రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. దీని తర్వాత బ్యాటరీ, ఇది చిన్న మొబైల్ అయినా కొంచెం ఎక్కువ బ్యాటరీతో వస్తుంది X200F. దీనిలో 6500 mAh బ్యాటరీ ఇచ్చారు, 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. కానీ X200Tలో జస్ట్ 6200 mAh బ్యాటరీతో వస్తుంది, సేమ్ 90 వాట్స్ ఛార్జరే, బట్ ఎక్స్ట్రాగా 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది దీనికి. ఇక్కడ రెండు బ్యాటరీ టెస్ట్ చేస్తే మాకు వచ్చిన హవర్స్ చూడండి. X200F మొత్తం 8 hours 20 minutes వచ్చింది, X200T 7 hours 45 minutes వచ్చింది. మేము బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయడానికి యూజ్ చేసిన యాప్స్ ఇవి. సో ఫైనల్గా ఇన్ అవర్స్ వచ్చాయి రెండు మొబైల్స్. సో ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ మెయిన్ ఇది చిన్న డిస్ప్లేతో వస్తుంది అండ్ LTPO ప్యాన్లు. సో మనకు బ్యాటరీ కూడా కొంచెం తక్కువ డ్రైన్ అవుతుంది దీంతో కంపేర్ చేస్తే. దానివల్ల బ్యాటరీలో నేను X200F కి పాయింట్ ఇస్తాను. దీని తర్వాత ప్రాసెసర్ల విషయానికి వస్తే రెండు డైమెన్సిటీ ప్రాసెసర్లతోనే వస్తున్నాయి. కానీ X200F లో డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఆల్మోస్ట్ ఒక 2 years ఇప్పుడు కాదు, ఇది 2024 ప్రాసెసర్. X200Tలో వచ్చేటప్పటికి డైమెన్సిటీ 9400 ప్లస్ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ ప్రాసెసర్. సో ఇది కొంచెం పవర్ఫుల్. ఈ 9300 ప్లస్ కన్నా 9400 ప్లస్ కొంచెం పవర్ఫుల్, మీకు నేమింగ్ లోనే అర్థమైపోయి ఉంటుంది. నార్మల్ టాస్కులకి అయితే రెండు మొబైల్స్ బాగానే ఉంటాయి. మేమేం పెద్ద పెద్ద గేమ్స్ ఆడము, హెవీ టాస్కులు చేయము. నార్మల్ డైలీ యూసేజ్ బ్రో అంటే మీకు రెండు ఫోన్స్ ఏం ఇబ్బంది పెట్టవు, రెండు హ్యాంగ్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ ఏం మీరు ఫేస్ చేయరు, రెండు బాగానే ఉంటాయి. మామూలుగా X200F కాంపాక్ట్ ఫోన్, దీంట్లో గేమ్స్ కొంచెం ఆడడం కష్టమే, పెద్ద స్క్రీన్ లో ఆడితేనే బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఈ చిన్న స్క్రీన్లు అనేటివి, ఈ కాంపాక్ట్ ఫోన్లు అనేటివి నార్మల్ యూసేజ్ బాగుంటాయి, చేతిలో పట్టుకోవడానికి ఆ ఫీల్ బాగుంటాయి. పర్ఫార్మెన్స్, గేమింగ్ ఇలాంటి వాటి కోసం మనం పెద్ద స్క్రీన్లకి వెళ్ళడమే బెటర్. ఇంకా నార్మల్ చెప్పాలి కాబట్టి BGMI రెండిట్లో 120 FPS సపోర్ట్ చేస్తుంది, స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో. బట్ మీరు మామూలుగా గేమ్ ఆడేటప్పుడు ఎక్కువసేపు గేమ్ ఆడుతూ ఉంటే ఖచ్చితంగా X200F అంత బాగా పర్ఫార్మ్ చేయదు, ఎందుకంటే కొంచెం తక్కువ ప్రాసెసర్ కంపేర్ టు దిస్. మీరు ఎక్కువసేపు ఆడితే కొంచెం హీట్ ఎక్కుతుంది మొబైల్, అండ్ ఆల్సో ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. బట్ X200T చాలా బెటర్ కంపేర్ టు X200F. మీ గేమింగ్ లో కానీ పర్ఫార్మెన్స్ లో కానీ మంచిగా ఉంటుంది. ఫ్రీ ఫైర్ అయితే రెండిట్లో హై అండ్ మ్యాక్స్ సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ అయితే రెండు మొబైల్స్ బాగానే హ్యాండిల్ చేస్తున్నాయి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు రెండు మొబైల్స్ నుంచి. ర్యామ్ అండ్ స్టోరేజ్ X200F బేస్ వేరియంట్ 12GB ప్లస్ 256GB స్టోరేజ్ తో స్టార్ట్ అవుతుంది, అండ్ 16GB ప్లస్ 512GB వేరియంట్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ యూస్ చేశారు, UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. X200T వచ్చేటప్పటికి బేస్ వేరియంట్ 12GB ప్లస్ 256GB వేరియంట్ తో స్టార్ట్ అవుతుంది. దీంట్లో LPDDR5X ర్యామ్ యూస్ చేశారు, UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. X200F UFS 3.1 కానీ T వచ్చేటప్పటికి 4.1 స్టోరేజ్. మీకు మేనేజ్మెంట్ కొంచెం బాగుంటుంది, ర్యామ్ మేనేజ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఈ యాప్స్ అన్నిటిని రోమ్ లో స్టోర్ చేసుకోవడానికి ప్రతి దానికి కొంచెం బాగుంటుంది 4.1 కంపేర్ టు 3.1. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్, మీకు ఏ టాస్క్ అయినా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ అన్ని కన్సిడర్ చేసి X200T కి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే X200F లో 13 5G బ్యాండ్స్ ఉంటాయి, X200T లో 16 5G బ్యాండ్స్ ఉంటాయి. ఇంకా రెండు మొబైల్స్ Wi-Fi 7 తోనే వస్తున్నాయి, రెండు బ్లూటూత్ వర్షన్ 5.4 వర్షన్ తో వస్తున్నాయి. రెండిట్లో NFC ఉంటది, రెండిట్లో IR బ్రాస్ట్ ఉంటది, రెండు USB 2.0 సపోర్ట్ తో వస్తాయి. మనం 50,000 55,000 పెడుతున్నప్పుడు USB 2.0 అసలు యాక్సెప్ట్ చేయలేము ఇక్కడ, కానీ మనం ఏం చేయలేం. రెండు మొబైల్స్ USB 2.0 తోనే వస్తున్నాయి. కనీసం USB 3.2 Gen 1 పోర్ట్ అన్నా ఇవ్వాలి. ఈ USB 2.0 కి 3.2 Gen 1 కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు ట్రాన్స్ఫర్ స్పీడ్స్ లో కూడా. ఈ 2.0 పోర్ట్ అనేది మీకు 500 MB 480 MB ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటే, కానీ 3.2 Gen 1 పోర్ట్ అనేది దాని నెక్స్ట్ జనరేషన్ 5GB ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుంది. సో మీకు చూడండి డిఫరెన్స్ ఎంత ఉంటుందో. వీళ్ళు 50,000 55,000 60,000 పెట్టున్నారు ఒక్కొక్క మొబైల్ ప్రైస్. ఈ ప్రైస్ లో రెండు మొబైల్స్ కి USB 2.0 తోనే వస్తున్నాయి. సో నాకు ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది రెండు మొబైల్స్ కి. బట్ ఓవరాల్ గా చెప్పాలి కాబట్టి మనం ఇక్కడ 5G బ్యాండ్స్ అనేవి X200T లో ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల నేను కనెక్టివిటీ విషయంలో X200T కి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ కెమెరాస్, మీకు రెండిట్లో మాక్సిమం ఒకటే సెన్సార్స్ యూస్ చేశారు, కానీ ఒక వైడ్ యాంగిల్ కెమెరా చేంజ్ అయిపోద్ది. ఫస్ట్ X200F వచ్చేటప్పటికి 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, Sony IMX921 సెన్సార్ యూస్ చేశారు. 50MP టెలిఫోటో కెమెరా 3x టెలిఫోటో కెమెరా, ఇది Sony IMX882 సెన్సార్ యూస్ చేశారు. అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. X200T లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇది కూడా Sony IMX91 సెన్సారే, బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇక్కడ 50MP ఇచ్చారు, JN1 సెన్సార్ యూస్ చేశారు సామ్సంగ్ వాళ్ళది. అండ్ 50MP టెలిఫోటో కెమెరా సేమ్ IMX228 సెన్సారే. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫస్ట్ నార్మల్ ఫోటో వైడ్ యాంగిల్ చూద్దాం. X200F జస్ట్ 8 మెగాపిక్సెల్, కానీ X200T 50 మెగాపిక్సెల్. ఇక్కడ అది మీకు ఎక్కడ తెలుస్తుందో చూడండి, జూమ్ చేస్తే X200T చాలా బెటర్ గా ఉంది X200F కన్నా. అంటే కలర్స్ కానీ మీరు డీటెయిల్స్ చూసినా రెండిట్లో అంతగా లేవు, కానీ చాలా బెటర్ X200T లో. మీరు ఈ ఫోటో కూడా చూడండి, X200F మరి దారుణంగా ఉంది, అసలు ఫేస్ మన ఫేస్ అని అనిపించట్లేదు, అలా చేసింది. X200T చాలా బెటర్. దాని తర్వాత ఈ 1x ఫోటోస్ మెయిన్ కెమెరా నుంచి రెండు ఫోటోస్ చూడడానికి బాగానే ఉంటాయి, కానీ కలర్స్ డిఫరెన్స్ వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ హెయిర్ దగ్గర కానీ ఫేస్ దగ్గర కానీ నాకు X200T నచ్చింది FE కన్నా. ఈ ఫోటోలో మీరు బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్ చూసినా నన్ను చూసిన కలర్స్ హెయిర్ దగ్గర అన్ని X200T లోనే బాగున్నాయి 1x వరకు. నెక్స్ట్ మనం 3x కి వెళ్దాం. టెలిఫోటో కెమెరా నుండి తీస్తుంది ఈ ఫొటోస్. రెండు ఫొటోస్ బాగానే ఉన్నాయి. నాకు ఇక్కడ మేజర్ గా డిఫరెన్స్ అయితే ఎక్కువ కనిపించట్లేదు. ఫేస్ అనేది X200F లో ఆరెంజిష్ గా ఉంది, T లో కరెక్ట్గా ఉంది అనిపించింది. అంతకు మించి మేజర్ చేంజెస్ అయితే కనిపించలేదు. దాని తర్వాత ఇంకా పోర్ట్రేట్ ఫొటోస్ చూద్దాం. ఫస్ట్ 23mm. దీంట్లో నాకు మేజర్ చేంజ్ ఎక్కడ కనిపించింది అంటే జూమ్ చేసినప్పుడు డీటెయిల్స్ అయితే X200T లో బాగున్నాయి, X200F లో చాలా స్మూత్ గా చేసింది. మీరు ఫేస్ ని బాగా గమనిస్తే చాలా స్మూత్ గా ఉంది. సేమ్ 35mm ఫోటో చూసినా గానీ ఫేస్ ని చాలా స్మూత్ గా చేసింది. X200T లో డీటెయిల్స్ బాగున్నాయి. దాని తర్వాత 50mm లో అక్కడ ఒక కుక్క ఉంటే దాన్ని తీసిన ఫోటో. ఇక్కడ నాకు పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు. రెండు ఫోటోస్ సేమ్ అనిపించాయి. మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తే చూడండి. నాకైతే అనిపించలేదు. నేను ఎంత చూసినా గానీ నాకు రెండు సేమే అనిపించాయి. ఇది నేను 50mm లో తీసుకున్న ఫోటో. ఈ ఫోటోలో కూడా నాకు ప్రతి ఫోటోలో ఒకటే చేంజ్ కనపడుతుంది, అంతకుమించి కనపడట్లేదు. ఓన్లీ నా ఫేస్ మాత్రం X200F లో చాలా స్మూత్ గా కనపడుతుంది, T లో కొంచెం బాగా కనపడుతుంది. ఇది 85mm ఫోటో. మనం 3x నుంచి డైరెక్ట్ గా ఆప్టికల్ లో తీసుకోవచ్చు. దీంట్లో కూడా నాకు మేజర్ డిఫరెన్స్ అయితే ఏవి కనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ రెండు సేమ్ అనిపిస్తున్నాయి, మీ కలర్స్ కానీ అన్ని కానీ. మీరు బాగా జూమ్ చేస్తే ఫేస్ కొంచెం వార్మ్ టోన్ లో వస్తుంది X200F. T వచ్చేటప్పటికి కూల్ టోన్స్ లో వస్తుంది. అదే 85mm ఫోటో ఇది. దీంట్లో కూడా సేమ్ కొంచెం కలర్ అనేది ఫేస్ కి వార్మ్ టోన్ లో వస్తుంది X200F లో. కానీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ మాత్రం X200F నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం గ్రీనిష్ గా బాగుంది కంపేర్ టు T. ఈ ఫోటో 100mm లో తీసిన ఫోటో. రెండిట్లో 100mm వరకు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే X200T కన్నా FE లో కొంచెం గ్రీనరీ బాగుంది. ఈ వెనక గుడి ఉండే ఫోటో అయితే నాకు రెండు సేమ్ గా అనిపించాయి. పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. ఆ ఫేస్ అంతే, ఆ ఫేస్ లో మాత్రమే కొంచెం డీటెయిల్స్ తగ్గుతున్నాయి X200F లో. అది ప్రతి ఫోటోలో చెప్పాను, మీకు మళ్ళీ చెప్పినా అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడన్నా మీకు కొంచెం చేంజ్ కనబడుతుంది అంటే అది ప్రాసెసింగ్ లో ఒక్కటే కనబడుతుంది, కానీ వేరే దగ్గర కనపడదు. అది ప్రాసెసర్ వల్ల మాకు ప్రాసెసింగ్ లో చేంజ్ కనపడచ్చు. ఒక దాంట్లో 9300+ ప్రాసెసర్ యూజ్ చేశారు, ఇంకో దాంట్లో 9400+ ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ జైస్ లో కూడా X200T T-Star కోటింగ్ తో వస్తుంది. X200 వచ్చేటప్పటికి జస్ట్ జైస్ కొలాబరేషన్ తో వస్తుంది. T-Star కోటింగ్ అయితే లేదు. మీకు T-Star ఇవి ఉన్నాయనుకోండి, ఫ్లేర్స్ ఇలాంటివి కూడా ఎలిమినేట్ చేస్తుంది. అంత మించి ఏముండదు. ఇంకా నార్మల్ ఫోటోని మీరు 100x లో తీసుకోవచ్చు. ఇప్పుడు 100x లో తీసిన ఫోటో నాకు రెండు సేమ్ అనిపించాయి, పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. మీరు 100x లో ఎవరు తీరు మామూలుగా ఫోటో తీస్తే ఇలా ఉంటాయి. మీకు టెక్స్ట్ బాగానే ప్రాసెసింగ్ చేస్తుంది. నెక్స్ట్ సెల్ఫీ ఫోటోస్ విషయానికి వస్తే ఇది రెండు ఫోన్స్ లో నార్మల్ ఫోటో. మీకు ఇక్కడ చూస్తే రెండు బాగానే అనిపిస్తున్నాయి. ఇక్కడ 32MP అని తీసేన అవసరం లేదు, ఇది బాగానే ఉన్నాయి. కలర్స్ మాత్రం నాకు X200T లోనే నచ్చాయి. అండ్ ఈ ఫోటో కూడా చూడండి, బ్యాక్ సైడ్ X200F లో చాలా ఎల్లోయిష్ గా చేసేసింది, ఆరెంజ్ టైప్ లో. నేను ఇక్కడ స్కై ని పాయింట్అవుట్ చేసి తీసుకున్నాను. ఈ ఫోటో కూడా చూడండి, నాకు ఇది ప్రాసెసింగ్ ఎందుకో కొంచెం తేడాగా అనిపిస్తుంది. మొత్తం ఆరెంజిష్ గా చేస్తుంది. T లో కరెక్ట్ గా ఉన్నాయి. మీకు ఎల్లో స్కై కాకుండా నార్మల్ స్కై ఫేస్ ని కానీ కరెక్ట్ గా పెట్టింది చూడండి. కమింగ్ టు పోర్ట్రేట్ ఫోటోస్ కూడా నాకు సేమ్ అలానే అనిపిస్తున్నాయి. ఇక్కడ మెగాపిక్సెల్ కన్నా ప్రాసెసింగ్ అనేది ఇంపార్టెంట్. సో నాకు అది అనిపించింది మెయిన్ గా. మనం ఫోటోస్ చెక్ చేసినప్పుడు ఈ ఫోటోని కూడా చూడండి, నేను స్కై ని పాయింట్అవుట్ చేసి తీసుకున్నా. అసలు ఫేస్ అనేది బ్లాక్ గా చేసింది X200F. ఈ T వచ్చేటప్పటికి కరెక్ట్ గా ఉంచుకుంది. ఇవి ఫోటోస్ ఫ్రంట్ టు బ్యాక్ క్లియర్ గా నాకు X200T నచ్చింది. అది మెయిన్ గా ప్రాసెసర్ అయి ఉండొచ్చు, ఇంకా ప్రాసెసింగ్ అన్నిటి విషయంలో అయి ఉండొచ్చు. నాకు X200T నచ్చింది X200F తో పోలిస్తే. అండ్ ఇంకా మిగతా వీడియోస్ విషయానికి వస్తే రెండిట్లో మనం బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 60fps లో తీసుకోవచ్చు. రెండు కెమెరాస్ నుంచి 4K 60fps లో తీస్తాను. వాయిస్ కూడా డైరెక్ట్ గా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినపడచ్చు. ఒకసారి చూడండి ఏది బాగుందో. డీటెయిల్స్ కలర్స్ ఏ ఉన్నాయో మీకు అడ్జస్ట్ చేసుకుంటుందా లేదా అన్ని నేను ఇలా తిరుగుతున్నాను. ఇప్పుడు సన్లైట్ వెనక్కి కొంచెం వస్తాను, ఏది బాగుందో చూడండి. ఇది వచ్చేటప్పటికి నార్మల్ వీడియో. రెండు మొబైల్స్లో 4K 60లో తీసుకోవచ్చు మనం సెల్ఫీ నుంచి కూడా. ఇక్కడ బాగా గాలి వస్తుంది, మీకు అది వినపడుతుందో లేదో నాకు తెలియదు. ఒకసారి వినపడుతుందో లేదో చెప్పండి. మిగతా అన్నీ చూడండి, కలర్స్ ఎలా ఉన్నాయో, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, నా స్కిన్ టోన్ దేంట్లో బాగుందో చెక్ చేసుకోండి. మీరు సెల్ఫీ వీడియో తీసుకోవాలనుకుంటే ఇలా వస్తుంది. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా రెండిట్లో బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p 30fps లో తీసుకోవచ్చు. రెండు కెమెరాస్ నుంచి ఇది పోర్ట్రేట్ వీడియో మనం 1080p 30fps లో తీసుకోవచ్చు. నేను ఇలా తిరుగుతూ ఉన్నాను, వెనక చెట్లు ఉన్నాయి చూడండి. మీకు అవన్నీ కరెక్ట్గా బ్లర్ అవుతున్నాయా, చెయ్యి ఇలా అంటున్నా కదా, దేంట్లో సరిగ్గా బ్లర్ ఉందో చూడండి. వాయిస్ నేను అటు ఇటు మారుస్తూ ఉంటాను, దేంట్లో వాయిస్ కూడా బాగుందో మీరే చెక్ చేయండి. ఓకే, ఇది సెల్ఫీ వీడియో రెండు మొబైల్స్లో. పోర్ట్రేట్ వీడియో ఇది కూడా 1080p 30fps లో తీసుకోవచ్చు. ఇటు పక్క ఉండేది X200F, ఇటు పక్క ఉండేది X200T. కలర్స్ ఎలా ఉన్నాయో చూడండి, వాయిస్ దేంట్లో బాగా వస్తుందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్గా మీకేమనిపించింది? ఇంతసేపు చూసారు కదా, సో ఏది బెటర్ అనిపించింది? రెండు కెమెరాస్ చూసారు, వీడియోస్ చూసారు, రెండిట్లో దేంట్లో వాయిస్ బాగా వస్తుంది కామెంట్ చేయడం మర్చిపోద్దు. నాకు నా అబ్జర్వేషన్ ప్రకారం X200T నచ్చింది. నాకు నేను ఇక్కడ X200Tకి పాయింట్ ఇస్తున్నాను కెమెరాస్ విషయంలో. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ రెండిట్లో ప్రస్తుతానికి Origin OS 6 ఉంది. ఫస్ట్ ఇది ఫంటచ్ OS వచ్చింది X200F, వాళ్ళు అప్డేట్ ఇచ్చి Origin OS కి చేంజ్ చేశారు. సో మామూలుగా చెప్పుకోవాలనుకుంటే ఈ మొబైల్ 4 year + 5 year అప్డేట్స్ తో వచ్చింది. బట్ ఆల్రెడీ ఒక అప్డేట్ అయిపోయింది, Android 15 తో రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ Android 16 నడుస్తుంది.
అంటే ఇంకా మిగిలి ఉండేది 3+4 ఇయర్స్. కానీ X200T ఇప్పుడే ఈ మధ్య రిలీజ్ అయింది కాబట్టి ఇది ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 5+7 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇంకా రెండు మొబైల్స్ ఒకే కంపెనీ నుంచి వస్తున్నాయి కాబట్టి రెండు సేమ్ ఉంటాయి. ఇంకా సాఫ్ట్వేర్ విషయంలో అంటే కస్టమ్ ఫీచర్స్ అన్ని రెండు కస్టమ్ డైలర్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. వాటి గురించి చెప్పి మీకు బోర్ కొట్టించాలనుకోవట్లేదు నేను, ఎందుకంటే సేమ్ ఉంటాయి కాబట్టి. బట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్ని ఎక్కువ వస్తాయి X200T లో. అందుకు నేను X200T కి పాయింట్ ఇస్తున్నాను ఇక్కడ. ఇది టోటల్ గా నా కంపారిజన్. మీకు ఏమనిపించింది ఇక్కడ దాకా చూసారు వీడియో? మీకు ఏది బెస్ట్ అనిపించింది? నన్ను ఏది తీసుకుంటావు అని అడిగితే కొన్ని ఎక్కువ రోజులు యూజ్ చేయాలి నేను, నాకు పెద్ద మొబైల్ అయినా పర్లేదు, సో మంచిగా యూజ్ చేసుకోవాలి అన్ని, కొంచెం నేను ఎక్కువ లాంగ్ టర్మ్ కే చూస్తాను అనుకుంటే ఒక 5,000 ఎక్కువ పెట్టుకోండి, X200T కి వెళ్ళండి. లేదు నాకు కాంపాక్ట్ మొబైల్ కావాలి అనుకుంటే మీరు X200FE కి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మేజర్ కాంప్రమైజ్ ఎక్కడ మీకు కనిపించవు. ఒక సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో మేజర్ కాంప్రమైజ్ కనబడుతుందేమో కానీ మిగతా అన్ని నెక్ టు నెక్ ఉంటాయి. అండ్ కెమెరాస్ కూడా ఏదో కొంచెం నేను రెండు మొబైల్స్ పెట్టుకొని అది పనిగా జూమ్ చేసి ప్రతి డీటెయిల్ ని గమనిస్తున్నా కాబట్టి నాకు ఇది బెటర్ అనిపించింది. లేదా మీకు ఇది కూడా బెస్టే ఉంటాయి, రెండిట్లో సేమ్ ఉంటాయి, మీరు ఆలోచించిన అవసరం లేదు. కాకపోతే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి దీంట్లో, అవి చెప్పడం మర్చిపోయాను. కెమెరా సెక్షన్ లో రెండిట్లో జైస్ ఫిల్టర్స్ అన్ని ఒకేలా ఉంటాయి, కానీ సీజనల్ పోర్ట్రేట్స్ ఉంటాయి కదా, అవి X200T లో ఎక్కువ ఇచ్చాడు. X200FE లో ఒక 4 ఇచ్చుంటాడు అంతే, కానీ X200T లో చాలా ఇచ్చినాడు, కొత్తగా చాలా అప్డేట్ చేశాడు. సో ఇవి కొన్ని ఎక్కువ ఉంటాయి, అవి మనం ఎక్కువ యూజ్ చేయం, కానీ మీకు చెప్పాలి కాబట్టి చెప్తాను. నేను అక్కడ మర్చిపోయి ఇప్పుడు గుర్తొచ్చింది. ఓవరాల్ గా ఏ మొబైల్ తీసుకోమంటావు అంటే ఒక 5,000 ఎక్స్ట్రా పెట్టుకున్నా X200T కి వెళ్ళండి. మీకు కొంచెం పెద్ద డిస్ప్లే అన్ని బాగుంటాయి, కానీ కాంపాక్ట్ మొబైలే కావాలి అంటే మీకు ఇది ఒక్క మొబైల్ అక్కడ, సో దీనికి వెళ్ళిపోవచ్చు. లేదా కొన్ని రోజులు ఆగారనుకోండి X300FE వస్తుంది, సో దాన్ని చూసి అప్పుడు కూడా డిసైడ్ అవ్వచ్చు మీరు. అప్పటిదాకా ఈ మొబైల్ నా దగ్గరే ఉంటే, వాళ్ళు తీసుకెళ్లకుండా ఉంటే, ఆ మొబైల్ కూడా వాళ్ళు కానీ పంపిస్తే అప్పుడు నేను రెండు కంపేర్ చేస్తా, పంపించకపోతే మనమే కొనుక్కోవాలి. సో అలా ఉంటది. సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా, ఇన్ డీటెయిల్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికోసం మీరు ఒక లైక్ చేసి వెళ్తారు అనుకుంటున్నాను. కామెంట్ లో ఉన్న హైప్ బటన్ క్లిక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మన ఛానల్లోకి వచ్చిన కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ మౌత్ టాక్ తో వచ్చిన వాళ్ళే, ఎతికి మరి ఎప్పుడో మన ఫీడ్ లో కనబడితే వచ్చిన వాళ్ళే. అలాగే మీరు కానీ హైప్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తుంది అది, సో వాళ్ళు చూసి వీడియోలో బాగానే చేస్తున్నాడు అని చెప్పి వస్తారు. సో అదంతా మీ చేతిలో ఉంది, మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంటిల్ దెన్.